బాలబడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052378. నమస్కారం అయ్యా. అయ్యా, మన ఈరిగాడికి సంవత్సరం క్రితం పెళ్ళయిందయ్యా. మొన్నటిదాకా తాడు బంగారంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్లో మారిందయ్యా. తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా. కట్టుకున్న భార్యకి చీర కొనడం కంటే అమ్మా నాన్నలకు మాత్రం మందులు కొనటమే తన సంతోషం. పొద్దున లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్ళ ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటామని వీరిగాడి భార్య సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసిందయ్యా. చూడమ్మా, ప్రతి స్త్రీ జీవితం 3 ఆకులతో ముడిపడి ఉంటుంది. పెళ్లిల్లో మావిడాకులు, శోభనం గదిలో తమలపాకులు, ఆ తర్వాత భర్తతో విడాకులు. మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు, తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు, కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా, కట్టలేం. నన్నేం చేయమంటారు? నాకంటూ కోరికలుండవా? భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని, ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ళ కబుర్లన్నీ చెప్పాలని, వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే 10వ 12వ చేతిలో పెడితే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని నాకనిపించదా? ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ళ కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా పైట పట్టుకుని తిరిగిందే లేదు. నాకు విడాకులొద్దు, నా భర్త నాకు కావాలి. ఎరా, నీ భార్య చెప్పింది విన్నావుగా, ఏమంటావు? అయ్యా, మీరు నా వైపు కూడా ఆలోచించండి అయ్యా. 9 నెలలు నా తల్లి కష్టపడి కన్నీ పెంచితే 20 ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు. నిన్నగాక మొన్న వచ్చింది. ఇది మమ్మల్ని విడదీయాలంటే ఎలాగయ్యా? నాకు నా పెళ్ళం కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా. మరి పెళ్ళెందుకు చేసుకున్నావురా? అక్కుల్లో పనికెళ్తుంటే అక్కడ మెస్ భోజనం పడట్లేదయ్యా. ఇలామంటే పని మనిషి అనుకుంటున్నావారా? అసలేమనుకుంటున్నావురా? ఆడదంటే నీకంటే చిన్నదవుతే చెల్లవుతుంది, పెద్దదైతే అక్క అవుతుంది, పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది, ఆ తరువాత తల్లి అవుతుంది. మగాడేముందిరా, ఆఫ్టర్ ఆల్ తండ్రి అవ్వగలడు. మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమీ లేదు. కానీ స్త్రీ అని పలకాలంటే నోట్లో కండరాలు, నాలుక అష్టవంకరలు తిరిగి కష్టపడాలరా. స్త్రీ జీవితం కూడా అంతే. మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల, కుక్క పిల్ల, పంది పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు, పిల్లి పిల్లోడు, పంది పిల్లోడు అని అనమరా. అంత గొప్పదిరా మన సాంప్రదాయం. మీరు ఎన్నైనా చెప్పండి, దాన్ని ఏలుకోవటం నా వల్ల కాదయ్యా. రేయ్, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు, 1 కిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకుని తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభనం గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి నుదిటిన బొట్టు పెట్టి, వాకిట్లో ముగ్గు పెట్టి, స్టవ్ మీద గిన్నె పెట్టి, అందులో పాలు మరగబెట్టి, కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి, పిల్లల నోటికి తిండి పెట్టి, వాళ్ళను బడికి ఎల్లగొట్టి, నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి, ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరి వంట, 12 గంటలకు స్టార్ మహిళ చూస్తూ, వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి, ఉద్దమందారం, ఆడదే ఆధారం, మనసు మమత, గోకులంలో సీత, స్వాతి చినుకులు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా. అదిరా ఆడదంటే. అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావా? బ్లడీ ఫూల్! ఒక గుక్కలో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు 3 నిమిషాలు పట్టిందిరా. 3 ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలరా? అయ్యా అయ్యా, నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా. నా తల్లిదండ్రులు నేను వదిలేస్తానయ్యా. నా పిల్లల్ని నాకు ఇప్పించున్నాయ్యా. నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. నీ భార్యను తిరిగి ఏలుకోవడానికి నీకు హక్కు లేదు. ఈ రాయుడు తీర్పిస్తున్నాడు. ఈ ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి, కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి. ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను.
భయం వేసిందనయ్యా. ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్యా. రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం. ఎప్పుడో రాత్రి చూసామన్నయ్యా, నిన్ను చూడకుండా ఒక్క అరగంట కూడా ఉండలేకపోతున్నా. నిన్ను చూసి చాలా రోజులైనట్టుంది అన్నయ్య. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావన్నయ్యా? అసలు ఎక్కడికి వెళ్ళారండి? ఇంట్లో దోమలు కుడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా. మన రత్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడంది. సరే అని తను తోడుగా తీసుకెళ్ళా. మీ సావుకటే మీ కుటుంబాన్ని నుంచి మిమ్మల్ని విడదీయాలయ్యా. అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి, కళ్ళు మూస్తే మా కళ్ళలో ఉండాలయ్యా. నమస్కారం రాయుడు గారు. నమస్తే. ఏం జడ్జి గారు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే. రాయుడు గారు, మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను. ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు. వాళ్ళు నా తమ్ముళ్ళు. నమస్కారం. మొత్తం ముగ్గురా? కాదు, నలుగురు. వాడు వేరే షూట్లో ఉన్నాడు. వీళ్ళు నా చెల్లెళ్ళు. నమస్కారం తల్లి. వీళ్ళు నా భార్యలు. నమస్కారం అమ్మా. వీళ్ళు నా బంధువులు. నమస్కారం. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన, ఆ, ఇష్టమైన, ప్రాణమైన ఆ. మరో మనిషిని మీకు పరిచయం చేయాలి. ఆవిడే నమస్తే తల్లి. ఆవిడ మా పని మనిషి. ఆ? తను వాళ్ళ అమ్మాయి. నాకు కూతురు లాంటిదే. ఆహా. ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన? చనిపోయారా? అయ్యో లేదండి, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మళ్ళా ఎప్పుడొస్తాడు? నెక్స్ట్ సీన్కి వచ్చేస్తాడండి. ఈ అనుబంధాలు, ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయుడు గారు. మీరు కాదనరనే ధైర్యంతో అడుగుతున్నాను. అడగండి. నాకు ఒక్కతే కూతురు. ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని. తప్పకుండా. నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా. అయ్యో, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. మీ పెద్ద తమ్ముడికి ఇచ్చి చేస్తారని. తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం. ధన్యుణ్ణి రాయుడు గారు, ధన్యుణ్ణి.